హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కుకింగ్ వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ ఎగ్ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం నా స్టైల్. బాయిల్ చేసి పెట్టుకున్న 3 ఎగ్స్ తీసుకోండి. పొట్టు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక నిమ్మబద్ద పిండుకోవడం వల్ల పుల్లగా టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. మిక్స్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ని చాక్ తోటి రౌండ్గా కట్ చేసి లోపటిది తీసేయండి. నీళ్ళన్ని తీసి పక్కకు పెట్టండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ కలిపిన బౌల్లో వేసేసేయండి. వాతావరణం చాలా కూల్గా ఉందండి, వర్షాలు పడుతున్నాయి కదా. ఎందుకో ఈరోజు తినాలనిపించింది. ఇది మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీసి చేస్తున్నానండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు. నేను చూపించిన విధంగా చేసి అన్నిటినీ అందులో కలపండి. ఆ మసాలా అనేది, ఆ కారం, ఉప్పు, ఆ పులుపు అనేది ఆ పీసెస్కి పడుతుంది. అలా పట్టడం వల్ల టేస్ట్ అనేది ముక్కలకు కూడా చాలా బాగా తెలుస్తుంది. మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. కొంచెం అంతా పేస్ట్ని తీసుకొని ఆ నీళ్ళకు కూడా అప్లై చేయండి. వాటిని సపరేట్గా కలుపుకొని అందులో వేయడం వల్ల ఏంటంటే ఆ నీలం అనేది స్మూత్గా ఉంటుంది, మొత్తం ఇరిగిపోతుంది. వీటిని సపరేట్గా పెట్టుకోవాలి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేస్తున్నా. ఇప్పుడు కారం వేస్తున్నా. టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి మీరు, మాకైతే సరిపోతుంది. ఒక్క చిటికెడంత పసుపు,
టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసేసుకోండి, ఎందుకంటే మనం ఆ ముక్కలకి కూడా కలిపాం కాబట్టి హెవీ అయిపోతుంది. కొంచెం అంత జీలకర్ర. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా పట్టుకోమాకండి, కచ్చపచ్చగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది కొంచెం తెలుస్తుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ నీలాలు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఈ కారం అనేది ఒక 5 days వరకు ఉంటుందండి బాగానే. ఇట్లా ఫ్రై చేసుకొనే వేసుకోవాలి. ఫ్రై చేసుకోకుండా వేసుకుంటే మాత్రానికి ఎక్కువ రోజులు ఉండదు, ఖరాబ్ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న తడంతా ఇనికిపోతుంది కదా, ఫ్రై అవుతుంది. దానివల్ల కారం అనేది టేస్ట్ బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నా. మంచిగా ఫ్రై చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వెరైటీ వంటలు పెడుతూనే ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం. మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మళ్ళీ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన అంతా పోవాలి. ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసుకోండి, ఉల్లిగడ్డ పేస్ట్. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి, సింపుల్గానే అయిపోతుంది. ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఇలానే కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నోటికి పుల్లగా కారంగా బాగుంటుంది. చూసారా, ఆయిల్ అనేది పైకి వస్తుంది. బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మధ్యలో కలుపుకుంటూ ఉంటున్నా, అడుగంటుకోకుండా ఉంటుంది. చూసారా మంచిగా ఎలా వచ్చిందో కలరు, చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే చేసేసేయండి.
మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. ఎలా చేసావని వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు. ముక్కలేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టాలి. మూత పెట్టుకోకండి, అట్లనే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల వాటర్ శాతం అనేది వస్తుంది, ఆవిరి వస్తుంది కదా. మూత అస్సలు పెట్టుకోవద్దు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. ఆయిల్ అనేది పైకి మంచిగా రిలీజ్ అవుతుంది. చూసారా, చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు కొంచెం అంత ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక ఉల్లిగడ్డ, కారం ఉంటే సరిపోతుందండి. దీనికి ఎక్కువ ఏం అవసరం లేదు అసలు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ రకంగా చేసేయండి. ఇష్టంగా తింటారు, నోటికి పుల్ల పుల్లగా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ నీళ్ళలు కూడా వేసేసానండి. మా పాప వీడియో తీస్తుందండి, అందుకే కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉంటే అడ్జస్ట్ అవ్వండి. కొంచెం అంత సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ సరిపోలేదు, అందుకనే చెక్ చేసి వేసుకుంటున్నా. ఇప్పుడు ఆ నిమ్మకాయ బద్ద ఇంకొకటి ఉంటుంది కదా, ఫుల్ నిమ్మకాయ పడుతుంది. ఫస్ట్లో ఒకటి చెక్క వేసుకోవాలి, ఇప్పుడు ఒక చెక్క లాస్ట్ దింపే ముందు. నిమ్మ చెక్క వేసుకున్నాక ఒక 1 minute ఉంచుకోండి, అంతే చాలు. దింపేసుకోండి. ఆ నిమ్మరసం అంతా మంచిగా ముక్కలకి కలిపేలాగా మంచిగా కలుపుకోండి. చూసారా ఎంత బాగుందో అసలు, చూడడానికి కూడా ఎలా ఉందండి, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు దీన్ని మా పిల్లలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు, చూడండి. మా పిల్లలకి చాలా ఇష్టం. ఎగ్ అంటేనే అందరికి ఇష్టం ఉంటుంది కానీ చిన్నపిల్లలకి బాక్సులలో కూడా ఈజీగా అయిపోవాలని ఎగ్ ఫ్రైలు ఇవే చేసి పెడుతూ ఉంటాం. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.